జై శ్రీరామ్. భవన్ భక్తులకు నమస్కారం. ఇప్పుడు మనం నల్గొండ పట్టణం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రామగిరి రామాలయంలో ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణపతి దగ్గర ఉన్నామండి. రామగిరి సెంటర్లో రామాలయంలో నల్గొండ పట్టణంలోని అతిపెద్ద భారీ గణపతిని నెలకొల్పడం జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనకి రామగిరి శ్రీ రామాలయం ప్రాంగణంలో 25 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. చూస్తున్నాడు కదా గణపతి మహారాజ్ ఎంత అందంగా ఉన్నాడు. పైన మనకి ఒక మంచి అద్దాలతోటి ఒక డెకరేషన్ కూడా అలంకరించడం జరిగింది. స్వామివారు అయితే ఒక సింహాసనం మీద కూర్చొని త్రిశూలధారి అయి ఉన్నాడు. అటు ఇటు మనకి నందులను గమనించవచ్చు. నందులు కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో నందులు. మనకి రామగిరి రామాలయంలో 25 అడుగుల భారీ గణపతిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. చూస్తున్నారు కదా స్వామివారు ఎంత భారీగా ఉన్నారో. ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మనకి గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం సుందర్ గణపతిని ప్రతిష్ఠించారు. ఆ గణపతి కూడా చాలా అందంగా ఉంటాడు, పేరు తగ్గట్టు సుందరంగా. ఈసారి భారీ గణపతిని మహారాజ్ గణపతిని ప్రతిష్ఠించారు. పేరుకు తగ్గట్టు ఈసారి కూడా మహారాజ్ గణపతి చాలా నల్గొండ పట్టణంలోనే అతిపెద్ద గణపతిగా ఉన్నాడు. ఇక్కడ ఈ గణపతికి మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి 5 కేజీల లడ్డూని లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. కేవలం 101 రూపాయలు కట్టి మనం ఒక స్లిప్ అనేది తీసుకోవచ్చు. ఒక భక్తుడు ఎన్ని స్లిప్లైనా తీసుకోవచ్చు. మనకి చివరి రోజు ఆ లక్కీ డ్రా చేసి లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తుడికి 5 కేజీల లడ్డుని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి లడ్డూలు కనపడుతున్నాయి చూడండి. ఈ గణపతిని చూడడం కోసం నల్గొండ పట్టణం నుంచి పిల్లలు పెద్దలు చాలామంది తరలి వస్తుంటారు. అవి ఇప్పుడే మనం చూస్తున్నాం, మన నల్గొండ పట్టణం నుంచి చాలామంది భక్తులు వస్తుంటారండి.